పంటను కాపాడుకునేందుకు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. యూరియా కోసం నానా అవస్థలు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో అర్ధరాత్రి నుంచే సహకార కేంద్రాల దగ్గర యూరియా కోసం నిద్రిస్తూ ఉన్నారు రైతులు. యూరియా లోడ్ వస్తే ఒక్క బ్యాగ్ అయినా దొరుకుతుందన్న ఆశతో పిఏసిఎస్ కేంద్రాల దగ్గర నిద్రిస్తున్నారు. దుబ్బాక పట్టణానికి యూరియా లారీ వచ్చిందని సమాచారం రావడంతో రైతులు క్యూ కట్టారు. ఎలాగైనా యూరియా తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో రాత్రి 9 గంటల నుంచే సహకార కేంద్రాల దగ్గర నిద్రించారు. గతంలో ఏనాడు కూడా యూరియా కోసం ఇలా రాత్రుల్లో ఇబ్బందులు పడలేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా కనీసం ఎకరానికి 2 యూరియా బస్తాలు ఇచ్చి ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. యూరియా కోసం రైతన్నలు రోడ్డెక్కుతున్నారు. సిద్దిపేట, కరీంనగర్, మహబూబాబాద్, ములుగు జిల్లా రైతులు రోడ్డెక్కారు. యూరియా కోసం భారీగా క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. యూరియా విక్రయ కేంద్రాలు, పిఏసిఎస్ కేంద్రాల దగ్గర చెప్పులు, పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు పెట్టి ఎదురు చూస్తున్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో బస్తా యూరియా కోసం రైతులు పడరాని అగచాట్లు పడుతున్నారు. ఇందుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల దుకాణం దగ్గర యూరియా బస్తాల కొరకు పెద్ద ఎత్తున చెప్పులు పెట్టి ఎదురు చూపులు చూస్తున్నారు. సుమారు 400 మందికి పైగా రైతులు యూరియా బస్తాల కోసం క్యూ కట్టారు. రాత్రి చెప్పులు పెట్టి ఉదయం 3 గంటల నుంచే క్యూ లైన్లలో రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఇక వచ్చిన యూరియా బస్తాలకు కూపన్లు ఇచ్చారని, ఇచ్చిన కూపన్లతో ఎవరికి వస్తాయో ఎవరికి రావో తెలియడం లేదని వారు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి సరిపడా యూరియా సప్లై చేయాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని వారు కోరుతున్నారు. అటు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. విక్రయ కేంద్రాల మీద క్యూ లైన్లలో నిలబడుతూ పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు, చెప్పులు పెట్టి చెట్ల నీడలో సేద తీరుతున్న పరిస్థితి. రోజులు గడుస్తున్నా యూరియా మాత్రం దొరకడం లేదని రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటు వరంగల్ జిల్లా నెక్కొండ పట్టణ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం దగ్గర రైతులు యూరియా కోసం పెద్ద ఎత్తున క్యూ లైన్లలో నిల్చొని ఇబ్బందులు పడ్డారు. బస్తా యూరియా కోసం రైతుకు కంటి మీద కునుకు లేకుండా ఎదురు చూపులు చూస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచే యూరియా బస్తాల కోసం రైతులు బారులు తీరారు. రైతుల ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తక జిరాక్స్లను అందజేయగా ఆన్లైన్లో నమోదు చేసుకుని ఆధార్ కార్డుకు 2 బస్తాల చొప్పున పంపిణీ చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటే గాని యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అటు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకులలో యూరియా కోసం భారీగా క్యూ లైన్ కట్టారు రైతులు. వచ్చిన యూరియా దొరుకుతుందో లేదో అని ఆవేదన వ్యక్తం చేశారు. పిఏసిఎస్ కేంద్రానికి వచ్చిన యూరియా కంటే రైతుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో యూరియా దొరుకుతుందో లేదో అని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.